ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, చూసారా మీరు? చూశాను. ఎలా అనిపించింది? చాలా బాగుంది బడ్జెట్. అన్ని రంగాలకి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే మరి డెవలప్మెంట్కి కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చారు. మనం గతంలో చూసాం నీటి ప్రాజెక్టుల్ని గత ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. ఇప్పుడు చూస్తే బడ్జెట్ తెలివి ఉన్న వాళ్ళకి ఆవేశపరులకి ఎంత తేడా ఉందో ఈ బడ్జెట్లో అందరికి జనాలకు అర్థమయ్యేటట్టు చూపించారు. అనుభవానికి ఆవేశానికి ఎంత తేడా ఉందన్నది చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు జరిగింది. బడ్జెట్లో మాత్రం అన్ని రంగాల్లో మధ్యతరగతి పేదవాళ్ళకి అందుబాటులో తెచ్చే మంచి బడ్జెట్ ఏర్పాటు చేశారు. నిజంగా యలమల రామకృష్ణుడు గారే అనుకున్నాం గతంలో. ఇప్పుడు పర్యావరణ కేశవ్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా ఆయన స్పీచ్ కూడా విన్నాం. బడ్జెట్ కూడా చాలా బాగా ప్రవేశపెట్టాడు. అని చాలా మెచ్చుకోవాల్సిన బడ్జెట్ ఇది. అంటే ప్రస్తుతం ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. 11 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి రాలేకపోతున్నాడు? కారణం ఏంటి? ఆయన కూడా ఉంటే బాగుంటుంది కదా, కొంచెం అసెంబ్లీ కళగా ఉంటుంది కదా, ఆయన కూడా కొన్ని ప్రశ్నలు సమాధానాలు ఇవన్నీ వేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అని ఇది కూడా ఒక ఇది వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం? ఆయన జీర్ణించుకోలేని వ్యక్తి, ఓటమిని జీర్ణించుకుంటా, పోనీ గెలుపుని జీర్ణించుకుంటాడంటే గెలిచిన తర్వాత ప్రజల్లో లేకుండా ఇంటికి పరిమితమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సీఎం ఈయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత అండి? 74 సంవత్సరాలు. నీ వయసు అంతా మహా ఉంటే 42-45 లోపు ఉంటావు, 50 సంవత్సరాల లోపు. నువ్వు అసలు ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చి ఏ పథకమైనా వదిలేవా? నీ బడ్జెట్ కూడా ఏ రోజైనా నీ బడ్జెట్ కూడా ఇంత వివరంగా చెప్పావా? 5 సంవత్సరాల్లో ఏ రోజైనా నీ బడ్జెట్ ఇలా పెట్టావా? నీకేంటంటే నువ్వు చెప్పింది వేదంగా జరగాలి. నువ్వు జీర్ణించుకో. 11 కాదు 65 ఉన్నప్పుడే ఆయన తిరగల, ఇప్పుడు 11 వచ్చినాయి. రేపు ఇలాగా చేసుకుంటూ పోతే ప్రజలు సింగిల్ సీటుకి పరిమితం చేస్తారు ఎక్కడో ఒక చాట. అది నువ్వు గెలుస్తావో లేదో కూడా తెలియదు. ఎంతసేపు సోషల్ మీడియా వాళ్ళని ఉసకలిపి మా మీద కేసులు పెట్టారు, మా మీద. గతంలో నువ్వేం చేసావు? నువ్వు చేసిన పని అదేగా. నువ్వు టీడీపీ వాళ్ళని కానీ జనసేన వాళ్ళని కానీ కనీసం నాయకులను కూడా రోడ్డు మీద తిరగకుండా చేసావు. ఆ టైంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు అలా ఆలోచించుంటే నువ్వు పాదయాత్ర చేసేవాడివా? అప్పుడు పాదయాత్ర కూడా నువ్వు చేయకుండా నేను అరగట్టేవాళ్ళు. నువ్వు కేవలం అతను ఏంటంటే అతను ఎంతసేపు ఏదో ఊహించుకుంటాడు. జగన్ అనే వ్యక్తి ఉంటే రాష్ట్రంలో నేనుంటే చాలు 170 మంది ఎమ్మెల్యేలు గెలిచినట్టే అనుకుంటాడు. అలా చేసుకొనే మొన్న జనాలు ఏం చూశారు. ఇంకా ఎంతకంటే దారుణంగా పోయే రోజులు వస్తాయని. అంటే గతంలో అసెంబ్లీ జరిగేటప్పుడు వైసీపీ గవర్నమెంట్ అసెంబ్లీ జరిగేటప్పుడు కొన్ని వీడియోలు వేసి కొంత కామెడీ చేయడం, చంద్రబాబు గారు ఈ తప్పు చేశారు, ఇలా మాట్లాడారు అని చెప్పేసి కొంత అసెంబ్లీలో కూడా కొంత ఎంటర్టైన్మెంట్ అయితే క్రియేట్ చేశారు కదా. ఇప్పుడు ఈరోజు జరిగిన అసెంబ్లీకి ఇంతకుముందు జరిగిన అసెంబ్లీకి ఏం తేడా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే అసెంబ్లీ అనేది హుందాతనంగా ఉండాలి. అక్కడ విషయం ఏంటంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలంతా జగన్ని చూసి తడిసిపోయేవాళ్ళే తప్ప ప్రజల్ని చూసి తడిసేవాళ్ళు కాదు. ఇప్పుడున్న నాయకులు ప్రజల్లోకి వెళ్ళాలి, మనల్ని నిలదీస్తారని భయంతో ఉన్న నాయకులు కాబట్టే అసెంబ్లీలో హుందాతనం కనిపిస్తుంది. వీళ్ళు ఒక వ్యక్తిని చూసి దడిచిపోయేవాళ్ళు. శక్తిని చూసి దడవాలి కానీ వ్యక్తిని చూసి దడిస్తే అసెంబ్లీ అవ్వదు. అది నీ ఓన్లీ పార్టీ కార్యాలయం అయితే. ఇప్పుడు జరిగింది నీ పార్టీ కార్యాలయంలో మీటింగ్, ఇన్ని రోజులు అసెంబ్లీలో జరిగిందని ప్రజలైతే ఊహించుకోలేరు. నేను గతంలో తిరిగా. నీ ప్రవర్తనలో నేను వైసీపీలో 20 సంవత్సరాలు వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఉన్నాను. వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి ఉన్నా. వైఎస్ఆర్ గారు ఫస్ట్ సీఎం అయిన కాడ నుంచి ఉన్నా. అటు పార్టీని పట్టించుకోవు, పార్టీ క్యాడర్ని పట్టించుకోవు, ఎమ్మెల్యేని పట్టించుకోవు. నువ్వు ఒక ఇది నడిపినట్టు, ఒక కూటమి ఇది నడిపినట్టు నడిపావు. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ టైప్లో ఏదో ఒక కార్పొరేట్ సంస్థ నేను పెట్టాను, వర్కర్స్ అంతా నా దగ్గర పనిచేయాలన్న టైప్లో నడిపావు. అందుకనే నీకు అలా చేశారు. అసెంబ్లీలో కూడా అలాగే ఎగతాళి చేసి ఏదో 2-3 కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ పేర్లు తీసుకుంటాం కూడా మళ్ళీ వాళ్ళని అనవసరంగా మనం గుర్తు చేసినట్టు ఉండేది. అలాంటి వాళ్ళని పెట్టుకొని నువ్వు ఇచ్చేసి అసెంబ్లీలో వాళ్ళతో ఎగతాళి చేయిస్తే పెద్ద ఆయన గౌరవం పెద్ద ఆయనకు ఉండిద్ది. పిల్ల చేష్టలు చేసావు కాబట్టి నిన్ను జనాలు పక్కన దారి పెట్టించారు. ఓవరాల్గా ఏం చెప్తారు? ఏం చెప్పలేదు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు పెట్టిన వాళ్ళని అకారణంగా ఈ ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్ట్ చేస్తుంది, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తుంది అనేది వైఎస్ఆర్సీపీ వర్షన్ కదా. నిజంగా
అంత భయంకరంగా బూతులు తిట్టి అంత భయంకరంగా పోస్టులు పెట్టిన వాళ్ళని ఇంకా వైఎస్ఆర్సీపీ సమర్థించడం అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏదైనా కానండి, సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు చాలా చండాలమైన పోస్టులు, ఏది నారా భువనేశ్వరి గారి మీద అండి, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద ఎంత దారుణంగా పెట్టారంటే ఆ పెట్టిన దానికి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది చాలా తక్కువ అనిపిస్తుంది. నువ్వు ఎంత ఓవర్ యాక్షన్ చేయించి సజ్జల భార్గవ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళ అండర్లో నువ్వు ఎలా నడిపావు అన్నది సోషల్ మీడియా అందరికీ తెలుసు. నువ్వు చేసి వాళ్ళని అనవసరంగా ఉసిగలిపి లేనిపోయిన వాళ్ళని బలి చేస్తుంది కేవలం నువ్వు. మెయిన్ ఏంటంటే భార్గవ రెడ్డి ఇలాంటి వాళ్ళని ముందు ఇచ్చేయాలి అసలు. ఎందుకంటే సోషల్ మీడియా ముసుగులో జనాల్ని ఒక రకమైన ఇచ్చేసి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసి వాళ్ళ ఇంటి పరుగులు తీయడం ఎవరిచ్చారండి అధికారం? ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి నువ్వు బయట పెట్టావు. చంద్రబాబు నాయుడు గారి భార్యని విమర్శించి నువ్వు దాన్ని ఎలా క్రెడిట్ చేసావు? ఆయన ఏడిచినట్టు చూపించినట్టు ఇవన్నీ నీకు అసలు ఎవరిచ్చారు అధికారం? నీకు జనాలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు జనాలే కాదు, ఇప్పుడు ప్రభుత్వం కూడా తన పని తను చేసుకుపోతుంది. నువ్వు ఎంత అరిసి గొడవపెట్టుకున్నా లా అండ్ ఆర్డర్ అన్నది ప్రభుత్వం చేస్తున్న పని కరెక్ట్. ఇంకోళ్ళు ఇలాంటి పిచ్చ వేషాలు వేయకుండా ఉండాలంటే ఇది జరగాల్సిందే, జరిగి తీరాల్సిందే. అసెంబ్లీగా జగన్ గారు వస్తే బాగుంటుందా బాగోదా? ఇంకా జగన్ గారు వస్తారని ఊహించుకోవడం కూడా తప్పే. వస్తే బాగుంటుందా బాగోదా? నేను చెప్తున్నా కదండి, నేను ఆ పార్టీలో ఉన్న అలాంటి వ్యక్తి ఇంకా సీఎం అవుతాడని ఊహించుకుంటే చాలా దారుణంగా ఉండిద్ది. మామూలుగా అంటే ఇప్పుడు అసెంబ్లీకి అస్సలు ఇంకా ఆయన జీర్ణించుకోలేడండి ఆయన. ఇప్పుడు నువ్వు చేసిన పని, నువ్వు పలువు తీసుకొని నీ నెత్తి మీద కాళ్ళ మీద వేసుకున్నావు, ఎతడోడు కాళ్ళ మీద వేద్దామని నీ కాళ్ళ మీద నువ్వు వేసుకున్నావు. మరి అలాంటిది నీకు జరగకుండా ఉండిద్దా ఏంటి? ఖచ్చితంగా నీకు అదే జరిగిద్ది గుణపాఠం. ఆయన అందుకనే అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్పలేక మొహం దాచేస్తున్నాడు. కానీ అక్కడ ఏదో ఆయనకి అవమానం జరిగిందని కాదు. మన వెళ్ళావు, నీకు ఎవరైనా అవమానించారా? నీ అసెంబ్లీలో ఫస్ట్ ఇచ్చినప్పుడు టీడీపీలో ఉన్న వాళ్ళందరినీ 21 మందిని నువ్వు అవమానించావు. నేను ఏలేస్తే వీళ్ళంతా ఈ పక్కన కూర్చుంటారని. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఏల కాదుగా కనీసం నోరెప్పలేని పరిస్థితి లేదు నీకు. కానీ వాళ్ళేమో అనరు, వాళ్ళకి కొద్దిగా ఇది జ్ఞానం అనేది ఉంది, సంస్కారం జ్ఞానాలు ఉన్నాయి. మీ ఎమ్మెల్యే లాగా నిన్ను చూసి మాట్లాడే వ్యక్తులు కాదు. అంటే ఎంత అభిమాని, కరుడు కట్టిన వైఎస్ఆర్సీపీ అభిమాని ఉన్న పలంగా ఎందుకు అంత బాధ ఏ విషయంలో మీకు కలిగింది? ఎందుకు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే కారణం ఏంటంటే ఏం చెప్తాను? ఏమండి, నేనైతే వాస్తవం చెప్తున్నా. జగన్ గారితో కలిసినవి ఉన్నాయి నా దగ్గర. జగన్ గారి దగ్గర అంటే ఫోను చూపిస్తా. జగన్ గారితో కలిసినవి ఉన్నాయి. జగన్ గారితో మనం ఇది అయినవి ఉన్నాయి. ప్రతి నాయకులతో, హోమ్ మినిస్టర్లు అందరితో మనం ఇదయ్యాం. అయితే ఆ రేంజ్లో తిరిగాం మేము. నేను మామూలు కాదు, ఒక బోర్డు డైరెక్టర్గా ఉన్నాను. ప్లస్ ఈ డివిజన్కి అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు జగన్ గారి పార్టీలో నేను చేశాను. నేను వైసీపీకి ఇదే డివిజన్కి. అయితే నాకు సీట్ ఇచ్చి ఒక రెడ్డి గారు సీట్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో 2 రోజులు ప్రచారానికి అయిన తర్వాత ఒక మైనార్టీని అవమానించి ఆయనకి సీట్ ఇచ్చారు మీరు. అయినా నేను పార్టీని తమాయించుకొని ఉన్నా. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా 85 మంది ఎమ్మెల్యేలు మార్చేసావు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పని చేయమంటే ఎవరు చేస్తారండి? ఇప్పుడు ఆడెవడో ముక్కు మొహం తీసుకుని వచ్చిన మా దగ్గర పడేసావు. ఇప్పుడు ప్రజలతో మమేకమైన వ్యక్తి కావాలి. నువ్వు చెప్పిన వ్యక్తి, నేను నుంచోబెట్టిన బొమ్మను నేను నుంచోబెడతాను, నువ్వు ఓటేయమంటే ఎవడేస్తాడు జనాలు ఇక్కడ? నీకు అందుకే ఆ రకమైన బుద్ధి చెప్పారు. క్యాడర్ కూడా అందుకనే జగన్మోహన్ రెడ్డిని విశ్వసించకపోవడానికి కారణమే అది మెయిన్. నువ్వు క్యాడర్కి ఏమి చేయవో, ప్రజలకి ఏమి చేయవో, నీదంతా ముసుగు మొహం అనేసి జనాల్లో మేమే బయట పెడుతున్నాం. ఇప్పుడు మేము మన్నటిదాకా దాచుకొని నిన్ను గెలిపిస్తానికి ప్రయత్నించాం. మాకు జరిగింది నీ తెరానక రాజకీయం అంతా చూసిన తర్వాత అనిపించింది మాకు ఇదంతా ముసుగు మొహం జరుగుతుంది ఇక్కడ. విడిపోయినాయి, మబ్బులు విడిపోయి బయటికి వచ్చాం అనమాట. ఇప్పుడైనా సరే మాకేంటంటే తగిన గౌరవం ఉంది. ఇక్కడ లోకల్ బోండా ఉమ్మ గారు ఉన్నారు. వాస్తవంగా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇదండి పని అని చెప్తే ఖచ్చితంగా వితిన్ సెకండ్స్లో ఏ అధికారి అయినా వచ్చి పని చేస్తున్నారు. అలా ఉండాలి అడ్మినిస్ట్రేట్ అంటే, అలా ఉండాలండి. అంతేగాని మేము 10 సార్లు ఫోన్ చేస్తే ఆడదేముందిలే సచివాలయం ఓడికి చెప్పంటే, మేము పార్టీలో జనాల్లో మేము తిరిగేవాళ్ళం. మేము సచివాలయం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు 4 గోడల మధ్యలో ఉంటారు. మేము ప్రజల్లో తిరుగుతాం. మేము ఈ డివిజన్కి వచ్చి 19,000 ఓట్లు ఉంటే దాంట్లో కనీసం మేము 10,000 ప్రభావితం చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళనే నువ్వు పక్కన పెట్టావు. ఏ రకంగా నువ్వు ఇంకా క్యాటర్ని ఇచ్చేస్తావు, నువ్వు ఎమ్మెల్యేని ఇచ్చేస్తావు? అందుకని చెప్పి అలాంటి వాళ్ళని దూరం ఉంచి, రాజకీయాలకి దూరం ఉంచి అతను ఏదో బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది. పూర్తిగా రాజకీయాలు మానేసి అతను నాకు తెలిసి బిజినెసే చేసుకుంటాడో, లోనకే వెళ్తాడో, అది భవిష్యత్తు నిర్ణయించిద్ది, కాలమే నిర్ణయించిద్ది అది.